తెలంగాణ వైద్య శాఖలో జరగబోయే పదవీ విరమణలు ఇప్పుడు హాట్ టాపిక్ గా రాబోయే 2-3 నెలల్లోనే పదుల సంఖ్యలో సీనియర్ అధికారుల పదవీ విరమణ చేయబోతున్నారు. దీంతో ఖాళీ కాబోతున్న స్థానాల కోసం జోరుగా పైరవీలు మొదలయ్యాయి. ఆయా స్థానాల్లోకి వచ్చేందుకు తమ గాడ్ ఫాదర్లను కొందరు ఆశ్రయిస్తుంటే ఇంకొందరేమో డబ్బు మూటలే పట్టుకుని తిరుగుతున్నారన్న టాక్ వైద్య శాఖలో వినిపిస్తోంది. మరోవైపు పదవీ విరమణ కాబోతున్న ఉద్యోగులు కూడా ఎక్స్టెన్షన్ల కోసం భారీ స్థాయిలో లాబింగ్ చేసుకుంటున్నారట. ఇందుకీ ఖాళీ కాబోయే హాట్ సీట్లేవి, వాటి కోసం ఎందుకంత కాంపిటీషన్? తెలంగాణ వైద్యారోగ్య శాఖలోని కీలక పోస్టులు త్వరలో ఖాళీ కాబోతున్నాయి. వైద్య విధాన పరిషత్ కమిషనర్ ఈ నెలాఖరుకు రిటైర్ కాబోతున్నారు. నిమ్స్ డైరెక్టర్ పదవీ కాలం కూడా జూన్ మొదటి వారంతో ముగియనుంది. ఈ 2 పోస్టులతో పాటు రాష్ట్రంలోని పలు ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, ప్రొఫెసర్లు, డిస్ట్రిక్ట్ హెల్త్ ఆఫీసర్లు, బోధనా ఆసుపత్రుల్లోని ప్రిన్సిపల్స్ కూడా రిటైర్ కాబోతున్నారు. దీంతో రాబోయే 2-3 నెలల్లో భారీగా ఖాళీలు ఏర్పడబోతున్నాయి. అయితే ఇంకా ఖాళీ అయ్యిందే లేదు, అప్పుడే ఆ స్థానంలోకి వచ్చేందుకు భారీగా పైరవీలు మొదలయ్యాయట. ఆ పోస్టుల కోసం ఎవరికి వారు తమ సన్నిహితుల ద్వారా వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని, ఉన్నతాధికారులను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు అని టాక్. దీంతో ఖాళీ అవుతున్న కీలక పోస్టుల కోసం అధికారుల మధ్య జోరుగా పందెరం సాగుతోందట. మరోవైపు అటు ప్రస్తుతం పదవుల్లో కొనసాగుతున్న వాళ్లు కూడా ఎక్స్టెన్షన్ కోసం ఎంతైనా ఇస్తామంటూ ఆఫర్ ఇస్తున్నారట. ఇదే ఇప్పుడు డిపార్ట్మెంట్ లో చర్చకు దారితీస్తోంది. వైద్య శాఖలోని కీలక విభాగంలో ఉన్నత స్థాయిలో పనిచేస్తూ గతంలో ఆరోపణలు ఎదుర్కొన్న ఓ అధికారికి పదవి విరమణ వయసు దగ్గర పడుతోంది. అయితే అదే పనిలో కొనసాగేందుకు ఆయన ముమ్మరంగా లాబియింగ్ చేస్తున్నారట. అలా ఇలా కాదు, వైద్య శాఖలో డాక్టర్లు, ప్రొఫెసర్ల పదవీ విరమణ వయసును 61 సంవత్సరాల నుంచి ఏకంగా 65 సంవత్సరాలకు పెంచేందుకు కూడా ఆలోచన చేస్తున్నారన్న టాక్ నడుస్తోంది. దీనికోసం ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ల కొరత ఉందని, వారంతా పదవి విరమణ చేస్తే ఆ ప్రభావం ఎంబీబీఎస్, పీజీ విద్యార్థులపై పడుతుందని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారట. గతంలో సదరు అధికారి భార్య కూడా రిటైర్మెంట్ ఏజ్ పెంపు అంటూ సహచర డాక్టర్ల నుంచి భారీగా ముడుపులు తీసుకుందనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఆ అధికారి మళ్లీ ఏజ్ అంశాన్ని తెర మీదకు తీసుకురావడం చర్చకు దారితీస్తోంది. అయితే పదవి విరమణ వయసు పెంచినా, ఆ పోస్టులో ఉన్న వాళ్లను కొనసాగించినా తమకు అన్యాయం చేసినట్లే అనేది మరికొందరు అధికారుల వాదన. గతంలో ఒకసారి పదవి విరమణ వయసు పెంచడంతో ప్రమోషన్ రాకుండానే తాము పదవి విరమణ చేయాల్సి వచ్చిందని, ఇప్పుడు మరోసారి కూడా అదే పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉందని వాపోతున్నారు ఇంకొందరు అధికారులు. ఇకటు రిటైర్ అయిన వారిని కొనసాగిస్తే పారదర్శకత లోపిస్తుందని, బాధ్యత రాహిత్యం పెరుగుతుందనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల మధ్య ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది చర్చనీయాంశంగా మారింది. సీనియర్ అధికారుల అనుభవాన్ని ఉపయోగించుకోవాలంటే ఆ తర్వాత వచ్చే అధికారులకు అన్యాయం జరుగుతుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. నిమ్స్ తో పాటు పలు ఆసుపత్రుల్లో ఎక్స్టెన్షన్ పై కొనసాగుతున్న రిటైర్డ్ ఉద్యోగులను వెంటనే తొలగించి తమకు అవకాశం ఇవ్వాలని సర్వీస్లో ఉన్న వైద్యులు కోరుతున్నారు. వైద్య ఆరోగ్య శాఖలో భారీగా పోస్టులు ఖాళీ అవుతున్న వేళ ఏం జరగబోతోంది? లాబియింగ్, పైరవీలకు తలొగ్గి వారినే కొనసాగిస్తారా, లేదంటే మూటలు ముట్ట చెప్పిన వాళ్లకు అవకాశాలు ఇస్తారా అన్న చర్చ మాత్రం జోరుగా సాగుతోంది. దీనిపై ఇప్పటికే ఇంటెలిజెన్స్ వర్గాలు సైతం ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది.